యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మోడర్న్ ఇండియన్ హిస్టరీ నుంచి అడిగినటువంటి ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బై సుభాష్ చంద్రబోస్ ఇన్ 1939 అని చెప్పేసి అడుగుతున్నారు. 1939లో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అని అడుగుతున్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు, ఏది కరెక్ట్ అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ద బోస్ ఫెయిల్ టు విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ గాంధీ. సుభాష్ చంద్రబోస్ గాంధీ విశ్వాసాన్ని కోల్పోయారు, అందుకనే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించుకున్నారు 1939లో అన్నారు. సో ఈ ఆప్షన్ కరెక్టే, ఎందుకంటే గాంధీ సిద్ధాంతాలు వేరు. గాంధీ శాంతి అహింస ద్వారా దేశానికి ఇండిపెండెన్స్ తేవాలనుకున్నారు, అంటే ద పీస్ బేస్ స్ట్రగలింగ్ ఫర్ ఇండిపెండెన్స్. కానీ సుభాష్ చంద్రబోస్ లెఫ్టిజం సిద్ధాంతాలని వాడారనమాట, అంటే పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుంది, రక్తం చిందిస్తేనే స్వతంత్రం వస్తుంది అని బోస్ అనుకున్నారు. కాబట్టి సో వాళ్ళిద్దరికీ కుదరలేదు, అందుకని సో బోస్ అయితే యాక్చువల్గా 1938లో జరిగినటువంటి హరిపుర ఐఎన్సీ మీటింగ్లో ఆల్రెడీ సుభాష్ చంద్రబోస్ విన్ అయ్యారు, ఆ పర్టికులర్ ఇయర్కి లీడ్ చేస్తున్నారు. 1939లో మళ్ళొకసారి జరిగినటువంటి త్రిపుర ఐఎన్సీ మీటింగ్లో మళ్ళొకసారి విన్ అయ్యారు. కానీ ఈ పర్టికులర్ మీటింగ్లో గాంధీ సుభాష్ చంద్రబోస్కి సపోర్ట్ చేయకుండా భోగరాజు పటాభి సీతారామయ్య సపోర్ట్ చేశారు. అయినప్పటికీ కూడా బోస్ మాత్రమే విన్ అయ్యారు. కానీ గాంధీ సపోర్ట్ లేకుండా నేనేం చేయగలుగుతా ఐఎన్సీలో అని చెప్పేసి ఆయన పక్కకు వచ్చి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని పెట్టుకున్నారనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కంప్లీట్లీ కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, కాంగ్రెస్ లెఫ్ట్ వాజ్ డిస్యునైటెడ్ అండ్ ఫెయిల్ టు సపోర్ట్ బోస్ అని చెప్పేసి అన్నారు. అయితే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఒక పర్టికులర్ గ్రూప్ ఉండింది, దాన్ని కాంగ్రెస్ లెఫ్టిజం గ్రూప్ అని చెప్పేసి అంటాం. దానిలో కమ్యూనిస్టులు ఉంటారు, సోషలిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి జయప్రకాష్ నారాయణ, ఆచార్య నరేంద్ర దత్, వీళ్ళందరూ ఉంటారనమాట. సో వాళ్ళు సుభాష్ చంద్రబోస్కు సపోర్ట్ చేయలేదని చెప్పేసి అంటారు. కరెక్టే, అంటే ఇక్కడ కొంచెం ఇది కన్ఫ్యూజింగ్ క్వశ్చన్ చూడండి. అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే బోస్ 1939 ఐఎన్సీ మీటింగ్లో విన్ అయ్యారు, కానీ ఎలక్షన్లో అప్పుడు సపోర్ట్ చేశారు. కానీ తర్వాత గాంధీ సూచనలతో మాత్రమే సో ఐఎన్సీ నడవాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ 2 భాగాలుగా విడిపోతుంది అనే భయం వాళ్ళకు ఉండేది. అందుకని సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్. థర్డ్ ఆప్షన్ వచ్చేసి కమ్యూనిస్ట్ డిడ్ నాట్ సపోర్ట్ ద బోస్ ఇన్ ఇస్ ఎండోవర్స్ అని చెప్పేసి అన్నారు. చూడండి, కమ్యూనిస్టులు బోస్కి సపోర్ట్ చేశారు, ఎందుకంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు కూడా లెఫ్టిజం సిద్ధాంతాలు, అంటే కమ్యూనిజం అనేది వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ద లెఫ్టిజం అని చెప్పేసి అంటాం. కాబట్టి సో కమ్యూనిస్టులు అంటే బోస్ కూడా లెఫ్టిజం సంబంధించిన వ్యక్తి, కాబట్టి కమ్యూనిస్టులు బోస్కి సపోర్ట్ చేశారు స్టార్టింగ్లో. ఆ తర్వాత కమ్యూనిస్టులు అందరి నుంచి దూరం అయిపోయారు. ఎందుకంటే 1939 నుంచి 45 మధ్యలో వచ్చినటువంటి సెకండ్ వరల్డ్ వార్లో అప్పుడు రష్యా ఈ భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకి ఒక ఆర్డర్ ఇస్తుంది, ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు అందరూ కూడా బ్రిటన్కి సపోర్ట్ చేయాలని. సో ఆ రకంగా కమ్యూనిస్టులు బ్రిటన్కి సపోర్ట్ చేస్తారు కూడా. సో దాన్ని మన జాతీయవాదులు వాళ్ళకి నచ్చదు, అది బ్రిటిష్ వారికి సపోర్ట్ చేయడం ఏంటని చెప్పేసి, అందుకని వాళ్ళందరి నుంచి దూరం అవ్వాల్సి వచ్చింది. కాబట్టి కమ్యూనిస్టులు స్టార్టింగ్లో సపోర్ట్ చేశారు, ఆ తర్వాత విడిపోయారనమాట. కాబట్టి సో కమ్యూనిస్ట్ డిడ్ నాట్ సపోర్ట్ ద బోస్ అన్నారు, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఇస్ రాంగ్. ఇంకా ఫోర్త్ ఆప్షన్ చూడండి, సపోర్టర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్ అండ్ సోషలిస్ట్ లీడర్స్ లైక్ జయప్రకాష్ నారాయణ్ ప్రిఫర్డ్ కాంగ్రెస్ యూనిటీ టు సపోర్టింగ్ బోస్ అని చెప్పేసి అన్నారు. సో అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఆల్మోస్ట్ దగ్గరే ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యూనిటీని కోరుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, అందుకని సో ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 4 కరెక్ట్, బట్ కమ్యూనిస్ట్ డిడ్ నాట్ సపోర్ట్ ద బోస్ అనేది రాంగ్. అయితే ఇక్కడ చూడండి, కమ్యూనిస్టులు సోషలిస్టులు సపోర్ట్ చేస్తేనే 1939 ఎలక్షన్లో బోస్ విన్ అయ్యారు. కాబట్టి ఆ పర్టికులర్ వేలో సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్, థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్ అనమాట. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1, 2.